సమస్యగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఘనపరచాలే, గొప్ప చేయాలి. హల్లెలూయా. ఒక ఆయనకి ఒక భయంకరమైనటువంటి రోగము, ఎంత ప్రార్థించినా, అనేక మంది ప్రార్థించినప్పటికీ కూడా ఆ రోగం విడుదల అవ్వలేదు, మరణం వరకు అవ్వలేదు. ఆ తరువాత ఆయన మరణించాడట. మరణించిన తరువాత ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే అక్కడ యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య దగ్గరికి వెళ్ళిన వెంటనే అక్కడంతా ప్రశాంతమైనటువంటి వాతావరణం, సంతోషకరమైన వాతావరణం, ఆనందకరమైనటువంటి వాతావరణం. మనం కూడా ఇక్కడ కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు సంతోషకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అల్లేదు లేదా బీచ్కి వెళ్ళేటప్పుడు, మంచి మంచి పార్కులకి వెళ్ళేటప్పుడు చూడండి, ఒక ప్రశాంతమైనటువంటి ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నదో. దేవుని స్తోత్రం. చూడండి, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఎక్కడికో బీచ్కి వెళ్ళిపోతాం, లేకపోతే ఎక్కడికో పార్క్కి వెళ్ళిపోతాం, ఏదైనా స్థలానికి వెళ్ళాం అని అన్నప్పుడు ఈ బాధలన్నీ ఒక పక్కన మర్చిపోతుంటాం. హల్లెలూయా. అలాగనే ఆయన మరణించి యేసయ్య దగ్గరికి వెళ్ళినంటే చెప్పలేనటువంటి సంతోషం అంట. దేవుని స్తోత్రం. ప్రభా, ఎన్నోసార్లు నేను పడిపోవలసింది ప్రభా, ఎన్నోసార్లు నేను బాధపడ్డాను ప్రభా, ఎన్నోసార్లు నేను దుఃఖంతో ఏడ్చాను ప్రభా, నాకు స్వస్థతను కలుగు చేయలేదేంటి, స్వస్థతను కలుగు చేయలేదంటే నేను ఏడ్చాను ప్రభా. ఎంతో మంది ప్రార్థన చేసినా నా ప్రార్థన ఆలకించలేదేంటి ప్రభా అని ఎన్నోసార్లు ప్రశ్నించాను ప్రభా. ఎంత చక్కని సంతోషకరమైనటువంటి స్థలానికి నన్ను నడిపించావు ప్రభా అని చాలా ఈ బాధంతా కూడా ఒక పక్కన వెళ్ళిపోయిందట. హల్లెలూయా. బాధంతా ఒక పక్కన వెళ్ళిపోయింది. ఒక విధంగా ఒక గర్భవతి ఎలాగైతే గర్భం దాల్చిన తర్వాత 9 నెలల్లో మోసేటప్పుడు ఎంతైతే వేదన చెందుతుందో, ఆ బరువులు మొయ్యలేక ఎంత బాధపడుతూ ఉంటుందో, ఆ ప్రసవం చెందినప్పుడు ఎంత బాధ, చెప్పలేనటువంటి బాధ. కొన్నిసార్లు మంచి విశ్వాసకి కూడా, మంచి ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా దేవుడు ఒక విధంగా అటువంటి కొన్ని సమస్యలు రావచ్చు. హల్లెలూయా. ఒక గర్భవతికి ప్రసవించినప్పుడు ఈ 9 నెలల్లో మోయడమే కాకుండా తరువాత డెలివరీ టైంలో చెప్పలేనటువంటి బాధ, కష్టం. అయ్యో, ఎందుకు ఈ బాధ, చాలా వేదన చెంది. ఒకసారి ఆ బాధ అంతా నేను చూశాను, ఎప్పుడు నేను చూడలేదు. కానీ ఆ బాధ అంతా ఏంటంటే 2001 సంవత్సరంలో మరి ప్రైజీ పుట్టే టైంలో కూడా ఆ పక్కనేమో ఇంకొక ఆవిడ పెట్టాం, ఇక్కడేమో ఇంకో మా పాస్టర్ గారు. అక్కడ ఆవిడ వేదన చెందుతుంది, అలా అక్క అంటుంది, అక్క ఎందుకు చూసే వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత శుభ్రంగా ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. హల్లెలూయా. ఆవిడికి మగబిడ్డ, మాకు రాలేదు. హల్లెలూయా. ఆవిడికి సంతోషం ఎక్కడ లేనటువంటి, ఏమమ్మా ఎంతసేపట్టి ఇంత వేదన చెందావు, ఇంత బాధపడ్డావు, ఏటమ్మా ఇప్పుడు నవ్వుతాను అని సార్ అక్కే అంటుంటే ఉండేపోయారు. హల్లెలూయా. మాకు ఒక బాధ. దేవుని స్తోత్రం. ఏం బాధ మాకు పక్కన అంతా మగులే. అలాగే మా వాళ్ళు ఎవరు పాస్టర్ గారు కానీ బాధపడలేదు, నాలో చిన్న బాధ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ బాధ అంతటి ఒక క్షణంలో మర్చిపోతాం. దేవుని స్తోత్రం. ఇదే ఉదాహరణ, ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎంత వేదన చెందారు. అతను అంటాడు, ఎంత వేదపడ్డాను ప్రభా, ఎంత బాధపడ్డాను ప్రభా, ఈ బాధ అంతా ఒక క్షణంలో విడిచిపోయింది అని చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ బాధ అంతా కనిపించలేదు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఇది వాస్తవం, ఇది సత్యం. మనందరి జీవితాల్లో కూడా నువ్వు బాధపడినటువంటి విధానాన్ని బట్టి సంతోషిస్తావు. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు,
వారు తృప్తిపరచబడుదురు అని అంటున్నాడు దేవుడు. దుఃఖపడు దుఃఖమునకు ప్రతిగా ఏమిస్తాడంటే దేవుడు భూదండ ఇస్తాడట. దుఃఖమునకు ప్రతిగా భూదండని ఇస్తాడట. భూదండ అంటే గౌరవానికి